పెళ్ళం కాలు పట్టుకున్న దానికే. ఇదిగో పెళ్ళాం గిళ్ళం అనకు. మరి ఇంకేమనాలే? అయ్యో ప్రాణం తీస్తున్నావు నువ్వు. తీస్తుండేది నువ్వు, రా చెప్తాను. నేను రాను. రామే, రా చెప్తాను, రా. ఎవరేలేది? మా ఇల్లు. ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను మీ అమ్మగారి దగ్గర బుక్ చేయాలని చూస్తున్నావా? నేను పారిపోతా. ఆగు, అమ్మోళ్ళు ఇంట్లో లేరు, రా చెప్తా, రా. ఏంది నిలబడి అట్లా చూస్తూ ఉండిపోయావు? ఏంటిది? ఇంటికి తీసుకొచ్చానన్నావు, ఇక్కడ చూస్తే ఇదేదో మ్యూజియం లాగానో కార్ఖానా లాగానో ఉంది. అవును మరి, ఈ వెహికల్స్ ఏంటి, ఈ సరంజామా ఏంటి, అన్నిటి మీద కనకరత్నం గారి ఆర్థిక సహాయంతో అని ఈ స్టిక్కర్లేంటి? అవన్నీ అమ్మకడ బండ్ల కోసం లోన్ తీసుకొని డబ్బులు కట్టిన వాళ్ళ బండ్లు సీజ్ చేసి తీసుకొచ్చాడు పడేస్తారనమాట. మళ్ళీ డబ్బులు కట్టి తీసుకుపోతా ఉంటారు. ఇంకా చాలా ఉండేవి, ఇప్పుడు పర్లేదు, తగ్గినాయి. చూస్తుంటే ఈ లెక్కన నెల్లూరు మొత్తం మీ తాకట్లోనే ఉన్నట్టుంది. చాలు చాలే, పద. అమ్మగారినంటే చాలు, వెంటనే సపోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు. మా అమ్మ మరి ఏం చేస్తాం, మా అత్తగారు కూడా కదా. మరి మనగాలు మనమే తీసుకుంటేట, రా పోదాం. ఏం మళ్ళీ అయిపోయావు? ఇదేంటి పావలా నిలయం? అదా, ముందు మా అవ్వ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పావలా వడ్డీకి వ్యాపారం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ ఇంటి పేరు పావలా ఇల్లే. అందుకని ఈ ఇంటి పేరు పావలా నిలయం అని పెట్టేశారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా పావలా నిలయం అని అడిగితే చాలు, మన ఇల్లు చూపించేస్తారు. బాగుంది, పద రా. నువ్వేడే ఉండు, మా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం. అక్కడ ఉండు, దాక్కో. మిస్టర్ నరసింహ. ఎవడురా నా కొడుకు పేరు పెట్టి పిలిచేదే? నీ కొడుకునే. ఏంద్రా బయట నిలబడి అప్పుల కోసం వచ్చినోడు మాదిరి ఆడుండరుస్తా ఉండవు? రా లోపలికి. రానైనా చెప్తా. వదినేదే ఉండాది. వదిన కూడా రమ్మను. దేనికిరా? రమ్మని చెప్తా. మా లక్కమాంబా. ఏంది మామా? నీ మరిది రమ్మంటా ఉన్నాడు చూడు. ఏమంటా? పోయి అడుగుదాం రా. ఏమిరా? మీరిద్దరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలనా? దేనికి? అరే కళ్ళు మూసుకోమని చెప్తా ఉంటే. ఏందిరా నీ బర్త్డేకి మాకేమన్నా గిఫ్ట్లు తెచ్చినావా? మామూలు గిఫ్ట్ కాదు, ఆ గిఫ్ట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అవునా? ఏదిరా? అదేనా? నీకెప్పుడు అదే గోల, అది తప్ప ప్రపంచంలో ఇంకా వేరే గిఫ్టే లేదా? ఏం చేసేది, నా కెపాసిటీకి అదే పెద్ద గిఫ్ట్. మరి అది కాదు, అంతకన్నా పెద్ద గిఫ్ట్. అంతకంటే పెద్ద గిఫ్టా? ఏందప్పదే? అరే నువ్వు ఊరికే సోదేస్తావేంది? కళ్ళు మూసుకో. మామో కళ్ళు మూసుకో, నాకు కూడా గిఫ్ట్ ఏందో చూడాలని చాలా ఉబలాటంగా ఉండాది. సరే సరే. రెడీ నాయనా? ఏంద్రా తెరిచేదా కళ్ళు? నేను 1 2 3 చెప్తా. చెప్పు చెప్పు. 3 2 1. చేయలేదురా. రకమమ్మ ఎవరు తెలుసా? ఏంది కరెంట్ షాక్ కొట్టిన కాకి మాదిరి అట్నే ఉండిపోయినావు? చూడు, గిఫ్ట్ అన్నాడు, ఇంత పెద్ద షాక్ అనుకోలా. నా కాళ్ళు చేతులు ఆటల్లా. కాళ్ళు చేతులు ఆడట్లేదంటే అట్టా? నీ తోడుకోళ్ళు వచ్చింది, పోయి హారత పట్టరాపో. అయ్యో అదంతా వద్దు. నా కోడలు మొట్టమొదటిసారిగా నా ఇంట్లో అడుగు పెట్టబోతా ఉంది. సాధారణంగా రావచ్చునా? హారతతోటే లోపలికి రావాలా. నువ్వు పోయి హారత పట్టరాపో. ఉండు, నేను హారతిస్తాను. మామూ, మగోడివి, నువ్వేం హారతిచ్చేది? నేనుండాను కదా.
న్యాయంగా అయితే మీ అత్తుండి హారతిచ్చి లోపలికి తీసుకురావాలా. ఉమ్, నేనేం చేసేది? ఇప్పటికి అది కుదరదు కాబట్టి మీ అత్త బదులుగా నేనే. ఇదిగో, నేను మీ అత్త ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా చెరిసగం కదా. అందుకని నేను హారతిస్తే మీ అత్త కూడా సగం హారతి ఇచ్చేసినట్టే. ఇటీ ఆ, నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెడతానో లేదో, ఈయన భార్యగా బతుకుతానో లేదో తెలీదు, కానీ మీరు మాత్రం ఇది మా అత్తిల్లు, నేను కోడలిగా బ్రతకబోయేది ఈ ఇంట్లోనే అని మీరంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకవమ్మా? తప్పకుండా నువ్వు ఈ ఇంటి కోడలు అవుతావు. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెడతావు. గోవింద్తో కలిసి 100 ఏళ్లు సంతోషంగా బతుకుతావు. ఇప్పుడు నీ నోటితోనే నీకు తెలియకుండానే నన్ను మామా అని పిలిచావు. తప్పకుండా జీవితాంతం నువ్వు ఆ మాట పలుకుతూనే ఉంటావమ్మా. అరే రే, లేమ్మా. నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, పిల్లలు ఉండాల్సింది మన పాదాల దగ్గర కాదు, మన గుండెల్లో అని. నువ్వు ఈ ఇంటి కోడలు కాబోతున్న నా బిడ్డవమ్మా. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. చాలా థ్యాంక్స్ మామా. ఏందో అది నట్ట చూస్తున్నావు? ఏం లేదు మరిది. మొట్ట చూడ్డానికి అట్ట గంభీరంగా కనబడుతుంది గానే బాగా మెతక మనిషి. లేకపోతే నేను యాడ చచ్చిపోతానో అన్న భయంతో నా ప్రేమను ఎందుకు ఒప్పుకుంటది చెప్పు? అట్నా? ఏం చెల్లెలా, మా మర్దిని బాగా చూసుకుంటావా? చూడు, ఈ ఇంటికి సీనియర్ కోడలుగా నీకొక మాట చెప్తా. నువ్వు గోవిందాన్ని ఇష్టపడినంత మాత్రాన ఈ ఇంటి కోడలవ్వడం అంత సులువు కాదు. నానా తంటాలు పడి ఎట్టో కట్ట నువ్వు ఈ ఇంటికి కోడలివి అయినా కూడా ఈడ సానా ఎదుర్కోవాల్సొస్తది. వాటన్నిటికీ తయారై నిలబడగలవేమో ఓ తూర ఆలోచించుకో. లక్క, ఎందుకు ఆ అమ్మాయిని అట్ట బెదరగొడతావు? చూడమ్మా గీత, ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా అండగా నిలబడ్డానికి మేమున్నాం. నువ్వు అనవసరమైన భయాలు ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. ఏదైనా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలా. ఈ మాట మాత్రం నిజమే. ఈ ఇంట్లో మనకి ఎవరైనా 4 మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పేది అంటే అది మావే. సరే, వాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చింది మనతో బాతకాని కొట్టేదానికి కాదు. మనకు వంటగదిలో పనుండదు. పదా ఆ గోవిందు, ఓ తూరు అమ్మాయికి ఇల్లంతా తిప్పి చూపించు. నాయనా, పద. ఏంటి ఇవన్నీ కూడా తాకట్టువేనా? అవును, ఈ ఇంట్లో ఉండే సామాన్లు ముక్కాలు వాసి తాకట్టుకొచ్చినవే. హ్మ్. ఓ మరి ఈ ఇల్లు? ఈ ఇల్లు తాకట్టు కాదులేబ్బా. మా యవ్వ ఎప్పుడో ఈ స్థలాన్ని 5,000 కొనిందంట. దాంట్లో గట్టి నిల్లిది. 5,000కి స్థలం వచ్చేసిందా? అది ఎప్పుడో పావలా కాలం వడ్డీ కాలంలో 5,000 అంటే పెద్ద అమౌంటే కదా. అవునవును, ఈ ఇల్లు చాలా పెద్దగా ఉండాది. మరి మన ఇంట్లో జనాభా కూడా పెద్దదే కదా. అరే, ఇదేంటిది? నీ ఫోటోకి దండేశారు. నవ్వుతావేంది? ఆ ఫోటో చూసి నా ఫోటో అనుకున్నావా? మరి అది నా ఫోటో కాదు, మా తాత ఫోటో. ఏంటి, మీ తాత ఫోటోనా? అవును, నేను అచ్చం మా తాత పోలికే. చూడు, ఇద్దరిని చూస్తే ఒకే మాదిరి ఉంటాం. చూడు, మా తాత ఎప్పుడో మా అమ్మ 10వ ఏట చచ్చిపోయాడంట. ఇంకా నేను చూసే ఛాన్సే లేదు. ఇప్పుడుంటే భలే బాగుండదు కదా, డబుల్ యాక్షన్. ఇప్పుడు ఈ ఫోటో చూసుకుంటా ఉండ. మా తాత నేను ఒకే పోలికలో ఉండడం నాకు కూడా ఆశ్చర్యమే. ముందు ఆ దండతి. దేనికి? తీసే చెప్తా. అరే, పోయిన వాళ్ళకి దండ వేస్తారు కదా. నాకిష్టం లేదు. నీ పోలికతో ఆ ఫోటో ఉంది, ఫోటోకి దండేంటి? అరే, ఏది నీ చాదస్తాం? నాకిష్టం లేదు. ఏంటి ఏంటా చూపు?
నా పోలికతో ఉండే మనిషి చచ్చిపోవడం కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. ఆ మాటలు మాట్లాడుకో. అలాంటి అపశకునాలు పలకూడదు. సరే సర్లే. ఏయ్, నీకు విషయం తెలుసునా? మా తాత కూడా నా మాదిరిగా మంచి రొమాంటిక్ అంట. మా యవ్వ చెప్తా ఉంటది. వెళ్దాం అందరం. టికెట్ బుక్ చేయండి. ఏమంటావా? అయ్యో, మేం పెళ్లి గురించి మాట్లాడుకుంటుండం. నువ్వు గమ్మునుండు. ఏంది? చెల్లి గురించా? ఎవరి చెల్లి? మీ చెల్లె? ఎక్కడ ఉంటది మీ చెల్లి? షూ, గమ్మునుండు. గమ్మునుండమంట? ఆ. ఎట్టా గమ్మునుండేది? మీరందరూ ఏమేమి మాట్లాడుకుంటా ఉండారు. నేను గమ్మునుంటే ఎట్టా? నా తరపు నుంచి నేనేమైనా డైలాగులు చెప్పొద్దా? అయ్యా, మేము ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడతావు స్వామి. నువ్వు గమ్మునుండి చెప్తా. అది కాదు నిర్మలమ్మ, పెళ్లికి ఎట్టాకు ముహూర్తాలు పెట్టాలని నిశ్చయించాం కాబట్టి ఆ కానుకల గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటది. పంతులు గారిని కూడా రమ్మని చెప్పావు. మా అమ్మకి ఆల్రెడీ కేజీ బంగారం ఉండదు. అయినా పెళ్లికి ఇంకాస్త నగలు చేస్తుండం. అల్లుడికి కూతురికి ఓ కొత్త కారు, ఓ డూప్లెక్స్ హౌస్. అట్నే నూజు వీడికాడ ఓ మామిడి తోట ఉండది. ఆ తోట రాసిస్తాం. అవన్నీ సరే, మీరెట్టాగో ఇవ్వాలి కదా. పెండ్లన్నాక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా వదినా. పెండ్లి ఖర్చుల గురించి మాట్లాడుకుంటే బాగుంటది కదా. ఏమంటావన్నా? అవునవును. ఆ, పెళ్లి మేమే ఘనంగా జరిపిస్తాం. అల్లుడికి ఓ 25 లక్షలు కానుగ్గా ఇస్తాం. హ్మ్, మా గోవిందం అందానికి ₹1,00,00,000 ఇచ్చే సంబంధాలు చానానే వచ్చినాయి. ఆయన ఆడికి గౌతమే నచ్చినందువల్ల మీరేమంటే దానికి సరే అంటా ఉండం. గౌతమి మహాలక్ష్మి. గౌతమితో గోవిందు పెళ్లి సలక్షణంగా చేయించాలా, అది చాలు. చాలా సంతోషం. ఇప్పుడు ఆ గీతని గోవింద్ ఇంటికి తీసుకెళ్లాడని, అది అక్కడే ఉందని అత్తకి చెప్పాలా వద్దా? చెప్పేద్దామా? ఇంట్లో ఇట్టా కూర్చొని ఫోన్ కట్ చేసిందని చెప్తే బాగుండదేమో. అరే, నా ఫోన్కి దొరకడం లేదు గానీ ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేసి ఏడుందో కనుక్కో నైస్గా. నాయనా చెప్పు. ఏడుండవమ్మా? నేను పని మీద బయటుండా. ఏంది చెప్పు. ఏం లేదుమా, ఊరికినే చేసిన ఏడుండావా అని. భోన్ చేసినవా? లేదుమా, చేయాలా. సరే సరే, టైం అవుతుంది, భోన్ చేయి. మేము వచ్చేసరికి లేట్ అవుతుంది. పనులన్నీ చూసుకుని రావాలి కదా. సరేమా, చేస్తానులే. నిదానంగా పని చూసుకొని రా, ఏం కంగారు ఉండదనా. అట్లే నాయనా. నైనా ఏదో పని మీద ఉన్నారంట, వచ్చేసరికి లేట్ అవుతుందంట. నేను చెప్పలా, ఈ అప్పులు గిప్పులు వసూళ్ళు అయ్యే వరకు రారు. నైనా ఇదంతా సరే గానీ ఇట మాటలతోనే కడుపు నింపేస్తావా, లేదా మధ్యాహ్నం భోజనానికి లేండి. నీకెందుకమ్మా, కూర్చొని సరదాగా వాడితో మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యి. నేను లక్క ఈలోపు వంట సంగతి తేల్చేస్తాం. ఏ లక్క, పదెళ్దాం. సరే సరే. అయ్యో, చెప్తుంటే మళ్ళీ వంట వండుతానంటారేంటి మామా? నేనుండగా మీరు పనిచేయడమా? ఇవాళ మీరు చేసింది చాలు. మీరు కూర్చొని సరదాగా రిలాక్స్ అవ్వండి. నేను వెళ్ళి వంట సంగతి చూసొస్తాను. వంటగది ఎటువైపు? నేను చూపిస్తారా? మరిది
నువ్వు వంటగది చూయించేది అట్టా ఉన్ని. నువ్వు కూర్చో కూర్చో. వదినా అది కాదు వదినా. నువ్వు ముందు కూర్చో. నేను గీత వెళ్ళి వంట పని చూస్తాం. అక్క నువ్వు అస్సలు వంటలో వేలు పెట్టడానికి వీల్లేదు చెప్తున్నా. వంట మొత్తం ప్రతిదీ నేనే వండాలి, నా చేత్తోనే చెయ్యాలి. నీకెందుకమ్మా శ్రమ? అంటే ఏంటి, నేను మీకు వండి పెట్టకూడదా? అట్టగాదు, నీ చేత్తో వండిన వంట నాకు తినాలనే ఉంది, కాని ఎందుకు? మరి మీకు తినాలనుంది కదా నా చేతి వంట. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు గోవిందముని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను మామా, కానీ చెప్పు. గోవిందం నీ మనసులో ఉండడని, ఆడికి నీ మీద ద్వేషం కలిగేలా చేస్తానని, ఆణ్ణి పెళ్లి చేసుకునే ఆలోచనే అస్సలు చెయ్యనని నాకు ప్రమాణం చెయ్యి. అన్నా, ముందు నువ్వు అన్నిటినీ నీ పోలీసు బుర్రతో చూడ్డం మానేసి. గోవింద్ గురించి నాకు బాగా తెలుసన్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గోవింద్కి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ ఎవరినో తీసుకెళ్ళుంటాడు. అది కాదు గౌతమి, ఫ్రెండ్స్ అయితే మరీ ముసుగేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది. నీకంత అనుమానం ఉంటే ముసుగు తీసి ఆ పిల్ల ఎవరో చూసి ఉండాల్సింది, వివరాలు కనుక్కుని మాకు చెప్పు ఉండాల్సింది. ఆ పని చేయడానికే నాకు సంస్కారం అడ్డొచ్చింది. అన్నా, నేను చెప్పేది అర్థం కాలేదా? గోవింద్ గురించి నాకు బాగా తెలుసు. అత్త, అన్నేదో తొందరపడి మాట్లాడాడు, ఇవేమి మనసులో పెట్టుకోబాకండి. పర్లేదులే, ఎంతైనా పోలీసోడు కదా, ప్రతిదీ అనుమానిస్తాడు. పైగా అంతకంటే ముఖ్యంగా నీకన్నా చెల్లెల జీవితం అంటే ఆ మాత్రం భయంగానే ఉంటది కదా. ఎందుకైనా మంచిది ఓ తూరి అబ్బాయిని పిలిచి మాట్లాడదాం. అమ్మా, నేను చెప్తున్నాను కదా, గోవింద్ గురించి నాకు బాగా తెలుసని. ఇందాక కూడా మేం బయట కలిసాం. అప్పుడు అడిగితే ఫ్రెండ్స్ ని కలిసొస్తానని చెప్పాడు. అలా ఈ పుట్టినరోజు పూట ఎవరో ఫ్రెండ్స్ ని కలిసి ఉండొచ్చు, ఎక్కడ డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళుండొచ్చు. మీరు అనవసరంగా ఈ విషయం మాట్లాడి గోవింద్ని అనుమానించడం నాకు ఇష్టం లేదు. గోవింద్ని నేను నమ్ముతున్నాను. ముందు ముహూర్తాలు పెట్టించండి. కోడలా, నువ్వు నా కోడలంటే వదినా ఏమంటావు? సరే, నా కూతురు ఏది ఆలోచించకుండా చేయదు. నా కూతుర్ని నేను నమ్ముతుండా, అట్నే కానియండి. ఏందండి ఇందాక నుంచి అందరూ ఇట్ట ఇట్ట చూసుకుంటా ఉన్నారు? ఏంది ప్రాబ్లము? జాతకాలు కలవలేదా ఏంది? అబ్బా, ముహూర్తాలు పెడుతుంటే ఎందుకు అపశకునంగా జాతకాలు కలవలేదంటావు? జాతకాలన్నీ చూసినాకే కదా పెళ్లి చూపులకు పిలిచినావు. నువ్వు గమ్మునుండు. బోసి నీ పాసుగాల జాతకాలు కుదరకపోతే పెళ్లి చేయకూడదు, తప్పు. ఇదిగో మన గౌతమికి ఇంకో కుర్రాడు చూద్దాము, ఏమే? డాడీ గమ్మునే ఉండు, నా పెళ్లికి ముహూర్తం. ఓహో, పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడుకుంటా ఉండారా? అయితే జాతకాలు కుదిరాయనమాట. ఓకే, ప్రొసీడ్. శుభము, ఆల్ ద బెస్ట్. ఏంటమ్మా, ఏదో చెప్పాలని చెప్పకుండా ఆగిపోతున్నావు? ఏం లేదు మామా, ఒక మనిషికి మనం మాటిచ్చినప్పుడు, ఎదుటి మనిషి మనకి ఒక మాటిచ్చినప్పుడు ఇద్దరూ అదే మాట మీద నిలబడాలి కదా. అవునమ్మా. ఎదుటి వాళ్ళు ఆ మాట మీద నిలబడినప్పుడు మనం ఆ మాట మీద నిలబడాలా, నిలబడకూడదా? అది పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. కానీ మనం చేసేది తప్పు కాదు. ఏం చేసినా అది మంచి కోసం అయినప్పుడు మాట మీద నిలబడకపోయినా తప్పులేదమ్మా. సరే మామా, అయితే నేను ఈ ఇంటి కోడలిగా రావడానికే నిర్ణయించుకున్నాను. గోవిందుని చేసుకోవడానికే నిర్ణయించుకున్నాను. పంతులు గారు, మీరు ఆ ముహూర్తం డేట్ చెప్పండి. వచ్చే డిసెంబర్ 25వ తారీఖున, ఆ పై నెల జనవరి 6వ తారీఖు, ఫిబ్రవరి 9వ తారీఖున, 15వ తారీఖున మంచి ముహూర్తాలున్నాయమ్మా. అయితే తొలి ముహూర్తమే ఖాయం చేసుకుందాం. ఏమదినా? అంతేలే, టైం సరిపోతుంది కదా మనకి. బోల్డ్ టైం ఉండదే. అయితే లగ్న పత్రిక రాసేమంటారమ్మా? రాసేయండి రాసేయండి పంతులు గారు. మీరన్నట్టు నాకు గోవింద్కి పెళ్లి ఎలా జరిపించుకోవాలో తెలియడం లేదు మామా. అమ్మా, మీరు చెప్పిన ముహూర్తమే ఖాయం చేశాను. చాలా సంతోషం పంతులు గారు.
మన గోవిందానికి గౌతమికి పెండ్లి ముహూర్తం ఖాయమైపోయింది. ఇక పెండ్లి పనులు మొదలు పెట్టాలా? అవన్నీ అందరం కలిసి ఆలోచించి ఏదో ఒకటి చేద్దామమ్మా. నీకిష్టమే కదా? నాకిష్టమే మామా. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా. ఆహాహా, వడ్డిస్తుంటేనే గుహగుమలాడిపోతా ఉంది, ఇక ఆరగిస్తే. మీకు ఓ సర్ప్రైజ్ న్యూస్ తీసుకుని వచ్చుండా. ఏందమ్మాదా? ఈరోజు గౌతమ్ వాళ్ళింటికి పంతులు గారిని పిలిపించి నీకు గౌతమికి పెండ్లి ముహూర్తం ఫిక్స్ చేయించినాం. ఏంది మనం అనేదా? చూసినవా ఎట్ట ఆశ్చర్యపోతుండావో? నీ పుట్టినరోజు పూట సర్ప్రైజ్ ఇవ్వాలని ఇట్ట చేసిన. వచ్చే నెల 25వ తేదీన మీ ఇద్దరికి పెండ్లి. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి. నువ్వు నన్ను చేసుకోకుండా తప్పించుకోవాలనుకున్నా, కానీ అది కుదరదు. అమ్మో, ఇది ఇక్కడి తాక్కునుందా? దాచిపెట్టి నాకు అబద్ధం చెప్తూ ఉన్నాడా? ఇప్పుడు ఎలాగైనా దీన్ని పట్టించి వీళ్ళ కథ ఇక్కడే ముగించాలి. కానీ అక్కడ గీత తాక్కున్న విషయం నేను చెప్పేస్తే నేను డబుల్ గేమ్ ఆడుతున్న విషయం పసిగట్టేస్తారు. నేను బయటపడకూడదు. కానీ ఎట్టా? ఏంది అందరూ తలో దుక్కి పరిగెడతా ఉన్నారు? ఓ కుటుంబం ఓల్ మొత్తం కలిసి దాగుడుమూత ఆడుతూ ఉండారా? వెరీ గుడ్. ఈ శుభ సందర్భంలో మనం వాళ్ళతో కలిసి దాగుడుమూత ఆడతా పోలా? నేను ఆడపోయి దాక్కుంటా. మనం ఇక్కడ దాక్కుంటే ఈ వరల్డ్ లోనే మన ఎవడు కనిపెట్టలేడు కదా. దట్ ఈస్ పట్టాబి. దీని అబ్బాయి ఆడిపోయింది. చెప్తా, యాడున్న పవునైనా బయటకు వచ్చేలా చేస్తా. నాగస్వర్ మ్యూజిక్. ఎక్కడమ్మా? అదిగో ఫ్రిడ్జ్ దగ్గర. ఫ్రిడ్జ్ వెనకాలే దాక్కుంది. బావా, ఆ కర్రెటి చెప్తాను. అన్నో అన్నో, భద్రమన్నా. పావు నా దగ్గర తప్పించుకున్నా చూస్తా, అసలు వదలం. మా వదు, దాన్ని ఏం చేయబాక, అదే పోతుందిలే, వదిలేసామా. ఇంటికి వచ్చిన పావును వదిలి పెడతా ఉంటారా? నువ్వు తప్పుగా చెప్తా. చెప్పేది మన ఎవడు కనిపెట్టలేదు. పట్టాభినా మజాకానా? డాడీ, పాము
మా డాడీని కాపాడండి. అమ్మయ్యా, పాము వెళ్ళిపోతుంది. అమ్మా, డాడీ 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 అంకుల్ పాము పాము డాడీ పాము కాదు, మేమే. లేవండి రండి లేవండి. రండి చెయ్యండి. లేవండి. హలో, ఏందబ్బా అంత నీరసంగా ఆలో చెప్తున్నావు? మరి అసలు మామూలు టెన్షన్ ఇవాళ? పొద్దుటి నుంచి అత్త వచ్చేంత వరకు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఆ తర్వాత టెన్షన్ ఇంకా పోలేదు. అబ్బా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు టెన్షను? ఏంటైపోయింది? దొరికుంటే ఏంటి పరిస్థితి? సరే, మీ ఇంట్లో ఏమైనా అడిగినారా? దేని గురించి? అదే చీర కట్టుకొని పోయినావు కదా, వచ్చేటప్పుడు చుడీదార్లో వచ్చినావు, తిరిగి వెళ్ళేటప్పుడు చీరలో పోతే అడుగుంటారు కదా. అడిగారు. మాళవిక అక్క చీర అని అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను. నిన్ను పంపించే తొందరలో నీ బట్టలు హ్యాండ్ బ్యాగ్ ఏడనే ఉండిపోయినాయి. అమ్మ కంట్లో పడుండేవి తెలుసునా? అయ్యో, టెన్షన్ పడబాక, కంట్లో పడుండేది గాని మేనేజ్ చేసి తీసేశాను. సైలెంట్గా మాళవికకు ఫోన్ చేసి పిలిచి ఇచ్చి పంపించేశాను నీకివ్వమని. రక్షించా. ఇంకా ఇంటికి రాగానే ఇందాక ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఏంటి? పూరి ఇవాళ నన్ను అడిగింది. ఏమని? నువ్వు గోవిందు ఇష్టపడుతున్నారంట. అసలు తనెందుకు చెప్పలేదు నీకు? అది బేసిక్గా చిన్నప్పటి నుంచి అంత. గోవింద్, ఏంటి? ఇంట్లో ఏం ఇబ్బంది లేదు కదా? నేను ఇంటికొచ్చిన విషయంలో అనుమానాలేం రాలేదు కదా? ఎందుకు వస్తుంది? నువ్వు ఉన్నంతసేపు టెన్షన్ పడ్డా గానీ తర్వాత మేనేజ్ చేసేసాను కదా. ఇవాళ మాత్రం నిజంగా పెద్ద గండం గట్టెక్కాం. అరే ఇదే ఉంది, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఏంటి ముందు ముందు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? మరి మన పెళ్ళయ్యేంత వరకు ఈ తిప్పలు తప్పవు కదా. ఏంటో కానీ ఒక్క విషయం, పూరికి బాలాజీకి పెళ్లి జరిగితేనే మన పెళ్లి. అరే ఇదేంది ఈ ఫిట్టింగ్ ఏంది? అదంతా నాకు తెలీదు. ముందు మా అక్కకి పెళ్లి జరగాలి, ఆ తర్వాతే మన పెళ్లి. ఇప్పుడు మన పెళ్లి గురించి ఆలోచించకుండా వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించాలా? మరి మా అక్క పెళ్ళవ్వకుండా నేనెలా చేసుకోను? అటు చూస్తే నా పెళ్లి అవ్వకుండా మా తమ్ముడు పెళ్లి ఎట్ట చేస్తారు మా ఇంట్లో? ఆ మాటకొస్తే మా అక్క చెల్లెలు మీ ఇంటి కోడలవ్వడానికి మీ అమ్మగారు అస్సలు ఒప్పుకోరు. ఒప్పించేటట్టు మనమే ఏదో ఒకటి చెయ్యాల. దాని గురించే కదా మనం ఇంత ఆలోచిస్తున్నామో. ఏం ఆలోచిస్తున్నామో ఏంటో. పాటి
ఏ ఏంది? నేను మళ్ళీ చేస్తాను. ఏ గిట్ పార్టీ ఏంటి? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఎప్పుడొచ్చి కూర్చున్నావు ఇక్కడ? ఏం వినపడ్డం లేదే. బాగా జలుబు చేసి చెవులు మూసుకుపోయాయే, నొప్పెడుతున్నాయి. గాలి పోకూడదని ఇదిగో ఈ దూది పెట్టుకున్నా. ఇప్పుడు చెప్పు గట్టిగా. ఇందాక వినపడలేదు, చెప్పు ఏమన్నావు? ఎంతసేపు అయింది కూర్చొని? చాలాసేపు అయిందే వచ్చి. నువ్వెవరితోనో ఫోన్లో మాట్లాడుతుండవని గమ్ముని కూర్చొనుండా. ఎవరితో మాట్లాడానో తెలియలేదా నీకు? నాకేం తెలుస్తుందే, అసలు వినిపిస్తే కదా. సరే పెట్టుకో, నువ్వు దూది పెట్టుకోవడమే మంచిది.